అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం బుచ్చుపల్లిలో 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. టీచర్ దండించడంతో పురుగుల మందు తాగిందని బంధువులు తెలిపారు. ఇక శంకరాపురం జడ్పీ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థిని 3 రోజుల నుంచి స్కూల్కు వెళ్లలేదు. ఈ క్రమంలో పాఠశాలకు వెళ్లక హెడ్ మాస్టర్ మునుస్వామి బాలికను దండించాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే అదే రోజు బాలిక పురుగుల మందు తాకగా తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. అన్నమయ్య జిల్లాలోని 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య యత్నంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి గిరినాథ్ ఫోన్ అందిస్తారు. గిరినాథ్, అప్డేట్స్ ఏంటి? రైట్, ఏదైతే 10వ తరగతి విద్యార్థి ఆత్మహత్యకు ప్రయత్నించిన సంఘటన ఆలస్యంగా వెలుగుతుంది. అన్నమయ్య జిల్లా తంబాలపల్లి నియోజకవర్గంలో బుచ్చుపల్లి గ్రామంలో 10వ తరగతి విద్యార్థిని టీచర్ ఏదైతే జెడ్పీటీసీ పాఠశాల చదువుతుంది, అప్పుడున్నటువంటి ఉపాధ్యాయుడు మందలించడంతో ఆత్మహత్య ఘటన చేసుకునే పరిస్థితి ఉంది. ఆ యొక్క విద్యార్థిని 3 రోజుల నుంచి స్కూల్కి వెళ్ళకపోకుండా బుధవారం పాఠశాలకు వెళ్లడంతో ఉన్నటువంటి హెడ్ మాస్టర్ మునస్వామి అనే హెడ్ మాస్టర్ ఆ బాలికను అసభ్యంగా బూతులు తింటూ కొట్టాడంటూ మనస్తాపం చెంది అమ్మాయి ఆత్మహత్యకి ప్రయత్నించిన పరిస్థితి కూడా ఉంది. తాను 3 రోజులు మహిళను నేను రాలేను కాబట్టి పాఠశాలకు రాలేదు అని చెప్పడంతో టీచర్ తిట్టాడు కాబట్టి తిట్టడంతో వెంటనే ఇంటికి వెళ్లి వాళ్ళ తాతకి చెప్పింది. ఆ తాత ఉపాధ్యాయుడు అంటే మందలిస్తాడు, అదేం కాదని మరుసటి రోజు స్కూల్కి వెళ్లారు. ఆ తర్వాత మళ్ళీ తిట్టడంతో వాళ్ళ మామకు చెప్పడంతో వాళ్ళ మామ స్కూల్కి వెళ్లి ఆ యొక్క ప్రిన్సిపాల్ కూడా అక్కడ కలిసిన పరిస్థితి ఉంది. నువ్వు ఇంట్లో హెడ్ మాస్టర్ చెప్తావా అంటూ హెడ్ మాస్టర్ మునస్వామి ఆ అమ్మాయిని కొట్టడంతో ఆ రోజు మనస్తాపం చెంది స్కూల్ బుక్ కొనుక్కోవాలంటూ 50 రూపాయలు డబ్బు తీసుకొని ఉన్నటువంటి ఏదైతే ఆత్మహత్య ప్రయత్నించడానికి కావాల్సినటువంటి మందు కూడా కొనుగోలు చేసినట్టయితే బాలికకు సంబంధించినట్టు బంధువులు అయితే చెప్తున్నారు. అయితే ఆ బాలిక నోట్ల నుంచి పురుగుల మందు ఏదైతే తాగిందో అతని నోట్ల నుంచి పురుగు రావడంతో వెంటనే చూసుకొని ఆ బాటిల్ ఫోటో తీసుకొని ఆ డాక్టర్ని కలవడంతో నేరుగా అన్నమయ్య జిల్లా ఏదైతే మదనపల్లికి వెళ్లారు. మదనపల్లిలో ఆ డాక్టర్లు ఇక్కడ మా వల్ల కాదని చేతులు ఎత్తడంతో తిరుపతి రుయాకు రప్పడం చేయడంతో రుయాకు వచ్చి ఇక్కడ అమ్మాయికి ట్రీట్మెంట్ చేసి ఆ అమ్మాయికి ఎట్టకాయలు కూడా సరే కోలుకుంటున్న పరిస్థితి ఉంటుంది. అయితే బాలికకు సంబంధించిన బంధువులు అయితే ఒకటే చెప్తున్నారు, మహిళ 3 రోజులు రాకూడదని కాబట్టి నేను స్కూల్కి రాలేదు అని చెప్పడంతో కూడా ఏదైతే అమ్మాయిని తోటి ఏదైతే అబ్బాయిలు ఉన్నారో క్లాస్ రూమ్ లో అబ్బాయిల ముందర అసహ్యంగా తిట్టాడు, నన్ను అందరి ముందర కొట్టాడు కాబట్టి నేను ఈ ఘటన చేసుకున్నాననేసి అమ్మాయి హాస్పిటల్లో కోలుకున్న తర్వాత బంధువులకు చెప్పడంతో ఎట్టకేలకు మీడియా ముందు బంధువుకు సంబంధించిన బంధువులు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఆ యొక్క ఉపాధ్యాయుల మీద కూడా శిక్షించాలంటూ కూడా సరే వాళ్ళు కోరుకున్న పరిస్థితి కూడా ప్రస్తుతం కనిపిస్తుంది. గిరినాథ్, అయితే ఆ హెడ్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో బాలికపై అలా ప్రవర్తించడానికి గల కారణం ఏంటి అనేది కూడా ఏమైనా తెలిసిందా? అయితే ఇప్పటి వరకు కూడా సరే ఆ హెడ్ మాస్టర్ అయితే కూడా ఎవరు ఫిర్యాదు చేయని పరిస్థితి అయితే ఉంది. బాలికని అందరిలో తిట్టడం వల్లే మనస్తాపం చెంది నేను అది కూడా తోటి నేను మహిళలుగా ఉంటే క్లాస్ రూమ్ లో అబ్బాయిల ముందర నన్ను తిట్టాడు కాబట్టి మరోసారి కూడా అంటే 2 సార్లు ఇదే విధంగా ఘటన చేయడంతో మనస్తాపం చెంది ఆ మహిళ ఈ విధంగా చేసుకునింది. అయితే ఎవరికి తెలియదు అమ్మాయి ఆత్మహత్య చేస్తుందంటే కుటుంబ సభ్యులకు తప్ప స్కూల్ యజమాని కూడా తెలియదు. తర్వాత మదనపల్లి హాస్పిటల్ తీసుకెళ్లి మదనపల్లి నుంచి తిరుపతి రుయాకు తీసుకురావడంతో ఆ అమ్మాయి కోలుకున్న తర్వాత ఇప్పుడు ఎందుకు చేసుకునింది, ఏం జరిగింది అనే సంఘటన కూడా ఆ అమ్మాయి ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పింది. రైట్ గిరినాథ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.